ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదండి. 6వ వారం పూజ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఆనందంగా చాలా సంతోషంగా చక్కగా చేసుకున్నానండి పూజ అయితే మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలండి. అదేంటంటే 5వ వారము నాకు జరిగిన అద్భుతాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే 5వ వారం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. మధ్యాహ్నం అనుకోకుండా మా పిల్లల ఫ్రెండ్స్ రావడము, వాళ్ళకి నేను భోజనం పెట్టడము అదొక ఆనందం. అయితే అనుకోకుండా వచ్చారండి. అంటే నేనేమీ ప్రిపేర్ చేయలేదన్నమాట. అప్పటికే నా పూజ అయిపోయి కాసేపు అలా కూర్చున్నాను. ఇంకా ఇంట్లో పిల్లలకి మా వారికి మాత్రమే వంట చేశానన్నమాట ఆ రోజు. ఇంకా అన్నం తిందామనే సమయానికి మా పిల్లల ఫ్రెండ్స్ రాగానే ఇంకా ప్రసాదం తీసుకొని వెళ్ళమని ఇంట్లోకి పిలిచి ఇంకా అన్నం పెట్టాను. అదొక ఆనందం నాకు. భగవంతుడు ఏ రూపంలో మనల్ని కరుణిస్తాడో తెలియదండి. ఇంకొక అద్భుతం ఏమిటంటే, మేము ఆ రోజు పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం నేను గుడికి వెళ్తానండి శనివారం. గుడికి అందరం వెళ్ళాము. మా వారు, నేను, పిల్లలం అందరం వెళ్ళాము. స్వామివారిని దర్శించుకున్నాము. అయితే మనము గుడికి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం అలా కూర్చొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం కదా, ఆ టైంలో మేము అక్కడ మెట్టు మీద కూర్చున్నాం అనమాట. ఒక పిక్ దిగుదాము గుర్తుంటుంది అని చెప్పేసి కూర్చొని ఒక ఫోటో దిగాము మేము నలుగురం. దిగి ఫోటో దిగిన తర్వాత మాట్లాడుకుంటున్నాము. అప్పుడు మా పైన మెట్టు పైన ఒక స్వామివారు అయ్యప్ప మాల వేసుకొని వచ్చి ఇబ్బంది పడుకుంటూ కూర్చుంటున్నారనమాట. అయితే నేను మా వారితో అన్నాను, ఈ టైంలో ఏం స్వామి అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారా అంట, ఏదైనా తీరని కోరిక అలాంటివి ఏవైనా ఉంటే స్వామివారికి వేసుకుంటారేమో, నాకు కూడా తెలియదు అనేసి అన్నారు. అన్న తర్వాతకి అవును స్వామి, నేను ఇలాగే ప్రతి సంవత్సరము స్వామివారికి మాల వేసుకుంటాను, కాలినడకతో వెళ్ళి ముడుపు చెల్లించుకుంటాను అని అతను చెప్పారనమాట. అయితే ఒక్క నిమిషం మాకు అర్థం కాలేదు. కాలినడకలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారండి అని అడిగారు మా వారు. అడిగితే అన్నవరం నుంచి స్టార్ట్ అయ్యానండి అనేసి అతను స్వామి అని అతను చెప్పారనమాట. అన్నవరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారా మీరు అని మేము ఆశ్చర్యంగా అడిగాము. అవును స్వామి అంటే, రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు స్వామి అంటే, 50 కిలోమీటర్లు నడుస్తాను స్వామి, ఉపవాస దీక్ష చేసుకుంటూ నడుస్తాను, మధ్యాహ్నము ఏవైనా పళ్ళు అలాంటివి తీసుకుంటాను, సాయంత్రం మాత్రం ఏదైనా అల్పాహారం తీసుకుంటాను అని ఇతను అలాగే చెప్పారనమాట అతను. అయితే స్వామి మరి నాకు ఒక చిన్న సహాయం చేస్తారా అని అడిగారు అతను. అడగండి స్వామి అని చెప్పేసి మేము నలుగురం అన్నామన్నమాట. అతను అన్నారు, పాపం నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టిస్తారా అని అడిగారు. అడిగితే మేము అనుకున్నాము, సరే ఇంట్లో భోజనం రెడీగా ఉంది స్వామి, వచ్చి తిందురుగానే రండి మా ఇంటికి అనేసి అడిగాము. అడిగితే లేదు స్వామి, నేను భోజనం చేయను, ఏదైనా అల్పాహారం కానీ లేదంటే పళ్ళు కానీ తింటాను అనేసి అని అన్నారు. అంటే మా వారు నన్ను మా బాబుని గుళ్ళో పెట్టేసేసి, అంటే స్వామివారు కూడా ఉన్నారు, మాల వేసుకున్న స్వామివారు, మా పాపని తీసుకొని బయటకు వచ్చారనమాట. నేను అనుకున్నాను మా వారు ఏదైనా ఇడ్లీ అలాంటివి ఏవైనా టిఫిన్ తీసుకొస్తారేమో అనుకున్నాను. అప్పటికే 8:30 అయిపోతుంది. సరే అని చెప్పేసి మా వారు డైరెక్ట్గా ఇంటికి వచ్చారంట. మార్నింగ్ నేను స్వామివారికి పెట్టిన పళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక బాక్స్లో తీసుకొని వచ్చి స్వామివారికి ఇచ్చారనమాట. ఇంకా ఫ్రూట్ బాక్స్ తీసుకొని స్వామివారైతే గుళ్ళో నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత మేము కూడా బయటకు వచ్చాం. మళ్ళీ స్వామివారిని దండం పెట్టుకొని బయటకు వచ్చేసి చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు. ఎందుకు చూసాము అంటే, మా వారితో అన్నాను, ఇడ్లీ అయినా తీసుకొచ్చి ఒక ప్లేట్ ఇడ్లీ కొని ఇద్దాము, స్వామివారు తింటారు కదా అనేసి చూసాము, ఇంకా కనిపించలేదు. అదే చెప్తున్నానండి, మనము మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మి పూజ చేస్తే భగవంతుడు ఏ రూపంలో అయినా మనకి దర్శనం ఇవ్వచ్చు. కాబట్టి అందరూ ఎవరైనా పూజ చేయాలనుకునేవారు మనస్ఫూర్తిగా స్వామివారిని దండం పెట్టుకొని పూజ చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఇది నాకు జరిగిన సంఘటన అన్నమాట. స్వామివారు ఉన్నారనే నమ్మకంతోనే పూజ స్టార్ట్ చేశానండి. అనుకోకుండానే పూజ స్టార్ట్ చేశాను. అనుకోకుండానే 6 వారాలు తెలియకుండానే ఈజీగా అయిపోయాయి. అంతా స్వామి లీల అండి. స్వామి ఏ రూపంలో ఎలా మనకి దర్శనం ఇస్తారో తెలియదు, ఎవరి రూపంలో స్వామివారు వచ్చి మనల్ని సహాయం అడుగుతారో తెలియదు. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం. ఇదండి, ఇలా జరిగిందనమాట 5వ వారం నాకు.
ఇప్పుడు కాసేపు కామెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. చాలామంది ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద, స్వామివారు మీకు పూలతో దర్శనమిచ్చారని, లేదు అంటే పూలమాల కింద పడింది చూసుకున్నారా అని చెప్పేసి, లేదు అంటే మాది 3rd వీక్ అయిపోయిందని, 6th వీక్ అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారండి. చాలా ఆనందంగా, చాలా చెప్పలేనంత ఆనందంగా ఉందండి కామెంట్స్ చూస్తుంటే. అందరి కామెంట్లు చూస్తున్నాను, అందరి కామెంట్స్కి లైక్ కొడుతున్నాను. ఒకరు కామెంట్ పెట్టారు, ప్రతి వీక్కి పూలమాల చేంజ్ చేయాలా అని. అవునండి, దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రతి వీకు ఫ్రెష్గా నీట్గా ఉండే పూలతోటి మాత్రమే పూజ చేసుకోవాలండి. మంచి సువాసన వచ్చే పూలతో పూజ చేసుకుంటే స్వామివారికి చాలా ఇష్టము. అలాగే ఇంకొకరు కామెంట్ పెట్టారు, ఇంకొకరు ఏమని కామెంట్ పెట్టారంటే, నాది 6th వీక్ అయిపోయిందండి, ఎటువంటి ఆటంకం లేకుండా మిగిలిన వారాలు కూడా చేసుకోవాలని స్వామివారికి దండం పెట్టుకోండి అని. అండి, మనకి భగవంతుడు 6 వారాల దాకా ఈ పూజ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు అంటే మిగిలిన 2 వారాలు పూజ చేయించుకునే బాధ్యత కూడా స్వామివారిదే అండి. మీరు నమ్మకంతో పూజ చేయండి, అంత మంచి జరుగుతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నా పూజా విధానాన్ని చూసి సప్త శనివారాల వ్రత పూజని ఎవరైనా స్టార్ట్ చేస్తే ఒక చిన్న కామెంట్ పెట్టండి, అక్క నేను కూడా స్టార్ట్ చేశాను మీ పూజా విధానాన్ని చూసి అని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.